వెల్కమ్ టు ఐ న్యూస్. సిరియా రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ను గద్దె దించిన తర్వాత ప్రస్తుత అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా మాస్కోలో వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అయ్యారు. అసద్ అప్పగింత, సిరియాలో రష్యా సైనిక స్థావరాల భవిష్యత్తుపై జరుగుతున్న ఈ చర్చల సారాంశం ఇప్పుడు చూద్దాం. సిరియాలో అధికారం మారినప్పటికీ రష్యాతో ఆ దేశానికి ఉన్న వ్యూహాత్మక బంధం ఇప్పుడు ఒక క్లిష్ట దశకు చేరుకుంది. సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షారా నేడు మాస్కోలో వ్లాదిమిర్ పుతిన్ తో సమావేశమయ్యారు. 2024లో బషర్ అల్ అసద్ పాలనను అంతం చేసిన తర్వాత షారాకు ఇది రెండో రష్యా పర్యటన. ఈ భేటీలో ప్రధానంగా సిరియాలో రష్యాకు ఉన్న 2 కీలక సైనిక స్థావరాల మనుగడపై చర్చలు జరగనున్నాయి. రష్యా ప్రస్తుతం సిరియాలోని లటాకియా ప్రాంతంలో ఎయిర్ బేస్ ను, టార్జస్ లో నేవీ బేస్ ను నిర్వహిస్తోంది. 2017లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ స్థావరాలు మరో 49 ఏళ్ల పాటు రష్యా ఆధీనంలో ఉంటాయి. అయితే సిరియాలో ఇస్లామిస్టు శక్తుల నేతృత్వంలో కొత్త ప్రభుత్వం రావడంతో ఈ ఆస్తుల భద్రతపై మాస్కోలో ఆందోళన నెలకొంది. మరోవైపు రష్యా ఆశ్రయం పొందుతున్న మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ను తమకు అప్పగించాలని షారా ప్రభుత్వం గట్టిగా పట్టుబడుతోంది. తన ప్రజలపై హింసకు పాల్పడిన అసద్ ను రష్యా దాచిపెట్టడాన్ని షారా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పర్యటనకు సరిగ్గా ఒకరోజు ముందే ఈశాన్య సిరియాలోని ఖామిష్లి విమానాశ్రయం నుంచి రష్యా తన సైనికులను, యుద్ధ సామగ్రిని ఉపసంహరించుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. కుర్దిష్ నేతృత్వంలోని సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ పై సిరియా సైన్యం పైచేయి సాధించిన నేపథ్యంలో రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ల క్రితం వరకు అసద్ కు అండగా నిలిచి తిరుగుబాటుదారులపై బాంబుల వర్షం కురిపించిన రష్యా ఇప్పుడు అదే తిరుగుబాటుదారుల నాయకుడైన షారాతో దోస్తీ కోసం ప్రయత్నించడం గమనార్హం. సిరియాలో మారుతున్న ఈ పరిణామాలను అగ్రరాజ్యం అమెరికా కూడా నిశితంగా గమనిస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే షారాతో మాట్లాడి ఆ ప్రాంతంలో పరిస్థితులు చక్కబడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఒకప్పుడు అమెరికాకు నమ్మకమైన భాగస్వామిగా ఉన్న కుర్దిష్ దళాలను వాషింగ్టన్ పక్కన పెట్టేయడం ఈ ప్రాంతంలో రష్యా షారా ప్రభుత్వాల బలాన్ని పెంచింది. మొత్తానికి పుతిన్ షారా భేటీ పశ్చిమాసియాలో రష్యా ఆధిపత్యం కొనసాగుతుందో లేదో, అలాగే అసద్ తలరాత మారుతుందో లేదో తేల్చబోతోంది.